స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో సందడి వాతావరణం నెలకొంటుందనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ తో సందడి చేయడంతో పాటు బయట నుంచి శ్రీముఖిని కూడా హౌస్ లోకి పంపించారు. ఇక శ్రీముఖి హౌస్ లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదండోయ్. ఇక ఫన్నీ గేమ్స్ పెట్టుకొని ఫన్నీగా సాంగ్స్ పాడుకుంటూ గడిపేశారు. శ్రీముఖి నువ్వెందుకు వచ్చావనేది కంటెస్టెంట్స్ కి చెప్పు అనగానే శ్రీముఖి అవును బిగ్ బాస్, అసలైన పని మర్చిపోయి వీళ్ళతో అల్లరి చేయడం మొదలు పెట్టాను అంటూ నవ్వుకుంది. ఇక ముందుగా అమర్ దగ్గరికి వచ్చి అమర్ ఒకడు గుర్తుపెట్టుకో, ఏది జరిగినా నీ మంచికనే గుర్తుపెట్టుకో, అంతేకాని అగ్రీస్ అవడం కాదు. గ్రాండ్ ఫినాలి రోజు ఏదైనా సరే కొంచెం స్ట్రాంగ్ గా నిలబడు అంటూ కొంచెం బయట ఉన్న నెగిటివిటీ గురించి అర్థం చేసుకోమన్నట్టు చెప్పకనే చెప్పింది. ఇక శివాజీ అన్న దగ్గరికి వచ్చి అన్న ప్రతి ఇంట్లో శివన్న ఒక దేవుడంటూ నెక్స్ట్ లెవెల్లో చెప్పింది. ఇక యావరి దగ్గరికి వచ్చి యావు నీకోసం బయట అమ్మాయిలు చాలా మంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడంటే నిజమా నిజమా అంటున్నాడు. ఆ నిజమే అని చెప్తుంది. ఇక ప్రియాంక నిజంగా హెయిర్ కట్ లో చాలా క్యూట్ గా ఉన్నావు, అలాగే గేమ్ లో ఇరగదీసావంటూ ప్రియాంకని మెచ్చుకున్నది. ఇక అర్జున్ కోసం కూడా అర్జున్ నెక్స్ట్ లెవెల్, అసలు నిన్ను చూస్తుంటే వామో బాహుబలి గుర్తొస్తున్నాడంటూ సెటైర్లు వేసింది. ఇక చివరిగా రైతు బిడ్డ దగ్గరికి వచ్చి పల్లవి ప్రశాంత్ నిజంగా ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని రోజులు హౌస్ మేట్స్ లో కొనసాగడం అంటే అది మామూలు విషయం కాదు. అందులోని ఎంతో ఫేమ్ ఉన్న సెలబ్రిటీలను సైతం నువ్వు చితక్కొట్టేసి ఈరోజు టైటిల్ విన్నర్ రేసులో ఉన్నావు. ఆల్ ద బెస్ట్ పల్లవి ప్రశాంత్ అని చెప్పి బయటకు వచ్చేసింది. ఈలోగా హౌస్ మేట్స్ అందరూ కూడా శ్రీముఖి చెప్పిన దాని గురించి థింక్ చేస్తున్నారు, అమర్ ఎందుకు చెప్పిందా అని. కానీ మన రైతు బిడ్డే ఈ సీజన్ విన్నర్ అని శ్రీముఖి చెప్పకనే చెప్పింది. మరి మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాదు శ్రీముఖి హౌస్ లోకి వెళ్ళేటప్పుడు సూట్ కేసు కూడా తీసుకెళ్ళింది. మీకు ఈ డబ్బులు ఎంతో అవసరం, మీరు తీసుకుంటారా అంటే ఎవ్వరు ససామెరా అంటే తీసుకోలేదు. ఏదేమన్నా సరే ఈ సీజన్ నిజంగా ఉల్టా ఫుల్టాగానే చేస్తున్నారని చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన